అందరికీ నమస్కారం సార్. ఇది పెడితే నేనైతే 2 ఫోన్స్ వాడుతున్నా, ఎందుకంటే ఒకసారి కంటెంట్ క్రియేటర్, ఒకటి పర్సనల్, ఒకటి ప్రొఫెషనల్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎందుకు బ్రో నీ మీద ఈ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి, నువ్వు వాళ్ళ మీద కాపీ రైట్ ఎందుకు వేయట్లేదు? స్ట్రైక్ అనేది చాలా డేంజర్ భయ్యా, ఎందుకంటే అది ఒకసారి వచ్చిందంటే చాలా రీచ్ పోద్ది అనమాట. లేదు వేరే సిచ్యువేషన్ అంటే వాళ్ళకి స్ట్రైక్ వచ్చి ఉండదు, నేనైతే నా వంతైన అనమాట చేసుకునే ట్రోల్స్ అని చెప్తాను అనమాట. సార్ నాకు ఒక 2 నిమిషాలు టైం అయింది సార్. అండ్ నా మీద బతకండి అది ఇది అంటున్నా అని చెప్పి కొంతమంది ఏమంటున్నారంటే, అది నీ మీద బతికినట్టు కాదు, ఇది మా నిజాయితీ అంటున్నారు అనమాట. నిజాయితీగా ఉంటే మీ ఓన్ ఫోటో వాడి, మీ ఓన్ వీడియో వాడి సంపాదించుకోవాలి, లైక్స్ అయినా, వ్యూస్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా. నా ఫోటో వాడి వ్యూస్ సంపాదించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక రామన్ ఫర్ యూ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా తెలుసా మీకు? సార్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఈ ఆంటీ మీ అందరికి తెలుసు కదా, ఈ ఆంటీ పేరు కుమారి అనమాట. మీరు మొత్తం 1000 అయింది. ఈ ఆంటీ రోజుకి ఎంత సంపాదిస్తుంది, నెలకి ఎంత సంపాదిస్తుంది అనేటటువంటిది డీకొచ్చేద్దాం అనమాట. అంటే దాదాపు ఆంటీకి సంవత్సరానికి 2,30,00,000 దాకా ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఏది నేను అన్ని తీసేసి చెప్పేసి అనమాట. సార్ ఈ వీడియో చూసారు కదా, అక్కడికి వెళ్ళి చూసాడా లేదంటే పక్కన కూర్చొని విన్నాడా? నేను 2 లివర్స్ ఆంటీ గురించి ఒక వీడియో పెట్టగానే ఆమె సంపాదన గురించి నీకెందుకు, ఆమె బాగానే కష్టపడుతుంది, ఆమె చాలా తక్కువ రేట్లు ఇస్తుంది అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారనమాట. ఆమె తక్కువ రేట్ ఏమి ఇవ్వట్లేదు. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. 200. ఈ విధంగా ఈ మీద కూడా హైదరాబాద్ సేమ్ ఆల్ మిక్సర్ తీసుకుంటే 200 రూపాయలు మాత్రమే. కానీ ఈ ఆంటీ దగ్గర ఆల్ మిక్సర్ తీసుకుంటే మీరు మొత్తం 1000 అయింది. 1000 రూపాయలు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ఉందన్నమాట ఫుడ్. సో నేను అదేం బయట పెట్టలేదే. ఈ విధంగా ఏమి తక్కువ కమ్ముతుంది, ఏమి ఎక్కువ కమ్ముతుంది అని చెప్పి నేనేం బయట పెట్టలేదే. సార్ ఇంకో వీడియో ఉంది, ఈ గురించి అయినా, ఈ ఆంటీ ఇన్కమ్ గురించి అయినా చాలా మంది మీమర్స్ నాతో సహా చాలా ట్రోల్స్ చేసామన్నమాట. లేదు నేను ఎందుకు ఎక్కువ అమ్ముతా, నేను కింద దున్ను వచ్చిందానే కదా అని చెప్పి ఆ కుమారి ఆంటీ నవ్వుతూ చెప్పినటువంటి సమాధానం విని నిజంగా నాకే సిగ్గేసింది ఫ్రెండ్స్. ఆమె గురించి సరిగ్గా తెలుసుకోకుండా నేను డైరెక్ట్ గా వెళ్ళి తినకుండా ఈ విధంగా వీడియో చేయడం ఏదైతుందో ఇది ముమ్మటికి తప్పు. సార్ వీడియో చెప్తున్నాడు కదా సార్, అక్కడికి వెళ్ళి తెలుసుకోలేదని. సార్ మూవీ ప్రమోషన్ ఒక హీరో గురించి చెప్తున్నా సార్. ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో లైగర్ మూవీ గురించి మాట్లాడుకుందాం అనమాట. లైగర్ మూవీ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనమాట. మీడియా ముందు కాళ్ళెత్తి మరి మాట్లాడుతాడు మీడియాతో. పోయి కింద నన్ను వేసుకోమాకండి, అందరూ అనేది నేను విన్నది నేను మీతో చెప్పాను తప్ప నాకు తన మీద ఏ కోపం లేదు, ఏ పగల లేదు. కోరుకున్నా కానీ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నా. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనేది అనిపించింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. బాయ్. రామన్ ఫర్ యూ మాట్లాడుతున్నాడు కదా, అందుకు రెస్పాన్స్ అవుతున్నా సార్. కాళ్ళెత్తి మరి మాట్లాడుతాడు. మీరు ఫ్రీగా అడగలేకపోతుండ్రా? అడగండి, అసలు అమ్మ కాలు మీద కాలు వేసుకొని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి, ఏంది చెప్పండి. ఇంకెప్పుడు మర్చిపోలేను మీ పేరు. సార్ వీడికి రివ్యూ మీనింగే తెలియట్లేదు, ఫ్రాడ్ సార్ వీడు. సార్ వీడు డబ్బు సంపాదించడానికి అలా చేస్తున్నాడు సార్. విక్రమ్ తీద్దామని చెప్పి ఈ సీన్ వచ్చినప్పుడు సేతుపతి గారిని షర్ట్ ఇప్పమన్నాడు. అంటే సేతుపతి గారిని దాదాపు 1 గంట బతికిలాడారంట సార్. మన బుర్రకి ఎక్కిస్తున్నాడు సార్. లీక్ అయిన పిక్చర్స్ ద్వారా, హీరో స్టైల్ ద్వారా మాక్సిమం ఇది ఉగ్రం సినిమా రీమేకే కాబట్టి అందులో ఏ మార్పు లేదు. కాకపోతే కథలో కొద్దిగా మార్పులు చేస్తారని చెప్తున్నారు అనమాట. 100కి 100% అలా అనిపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ లుక్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆయుధాల మీద కూర్చుండు, ద వైలెంట్ మ్యాన్ ఇస్ కిల్ వైలెంట్ అని చెప్పాడు అనమాట. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు కూడా 100% కన్ఫర్మ్ చేసేసాడు, ఇది ఏమాత్రం కూడా ఉగ్రం సినిమా రీమేక్ కాదు. సార్ వీడు హర్ష సాయి గురించి చెప్పాడు కదా సార్. లాస్ట్ నువ్వు బయలుదేరా సాయం అంటున్నారు, నువ్వు అనేసి రూపాయన దానం చేసినావు అంటున్నారు. ఏం సాయం చేస్తానో నాకు తెలుసు. నేను నా కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకుండా దానం చేయడం నాకు తెలుసు. నేను రూపాయి చేస్తానా, 10 రూపాయలు చేస్తానా, 100 రూపాయలు చేస్తానా నాకు తెలుసు. సో వాడు చేసిండు, నేను చెయ్యాలి, నేను ఈ విధంగా వీడియోలు పెడితే మీరు నమ్ముతారు అంటే. కానీ కట్ చేస్తే. హలో ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పే కదా మార్నింగ్ ఒక స్పెషల్ వీడియో రాబోతుందని. ఒకసారి చూడండి. వెయిట్ మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు అనమాట. నువ్వు కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటావు కదా భయ్యా, మరి ఈ విధంగా ఎందుకు చేసామనంటే నేను ముందు చెప్తున్నా, వెనక్కి చెప్తాను. నేనైతే దానం చేయలేదు, ధర్మం చేయలేదు. ఆకలి అయినోడికి అన్నం పెట్టాను. సార్ కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటున్నాడు కదా సార్. చూసారా సార్ వీడి డబల్ యాక్షన్. సార్ వీడు ఎంతమందికి దానం చేసి ఉంటాడు సార్? 4గురికి సార్. ఎంత దానం చేసి ఉంటాడు? 200, 300, మహా అయితే 500. సార్ వీడు దానం చేసింది ఎంత సార్? దోచుకుంది ఎంత సార్? సార్ 44,000 మైక్ సార్. సార్ 58,000 పెట్టి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు రివ్యూ చేసి. సార్ నెగిటివ్ వైరల్ అవుతుంది సార్. లోకల్ బాయ్ నాని ఈ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటాడు. జైల్లో కూర్చొని ఓసలు అయితే లెక్క పెడతాను ఫ్రెండ్స్. అండ్ మనం నిర్ధారణ ఇవ్వకూడదు అనమాట. ఇతను ఈ విధంగా తప్పు చేసిండు, ఈ విధంగా తప్పు చేసిండు అనేటటువంటిదే మన నోటితో మనం అంటం ఏదైతే ఉంది ఇది ముమ్మాటికి తప్ప. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విధంగా చేయడం అయితే తప్ప అనమాట. మద్యం మత్తులో ఏదో క్రికెట్ బెట్టింగ్ గెలిచిన అనేటటువంటి ఆనందంలో తను ఒక యూట్యూబరే
కాదంటలా. కానీ ఈ విధంగా మనుషులు ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం జరిగాయి, ప్రభుత్వానికి నష్టం జరిగాయి చెప్తే తర్వాత మన నెత్తన పడిద్ది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీడియో చేయాలి, ఎన్ని నెలలు కష్టపడాలి 50 కోట్లు రావాలంటే మినిమం తనకి 25 కోట్లు పెనాల్టీ వేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా బయట కట్టి వార్తలు. మరి ఉంటా, నమస్తే. కానీ పాజిటివ్ వాళ్ళే కాదు కదా సార్, అదే నాకు బాధ వేసాను సార్. సార్ అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక్క వెతికితే చాలు సార్. సార్ రామన్ ఫర్ యూ మాట్లాడుతున్నాడు కదా, అందుకు రెస్పాన్స్ అవుతున్నా సార్ నేను. సార్ వాడు మూవీస్ రివ్యూ గురించి చెప్తాడు, నేను మూవీస్ తీసి చెప్తాను సార్. సార్ నేను ఒక్కటే చెప్తున్నా సార్, సక్సెస్ కోసమే ఎదురు చూస్తున్నాను సార్. కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా వీక్ అయిపోతున్నారు సార్. ఇప్పుడు అందరు పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు సార్, మరి ప్రయత్నం వాళ్ళే సార్. సార్ మ్యాటర్ అందరికీ తెలుసు సార్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే 100కి 100 మార్కులు తెచ్చుకునేది మాత్రం ఒక్కడే సార్. సార్ నేను ఒక్క రివ్యూ గురించి చెప్పట్లేదు సార్, ఇలా అందరి గురించి చెప్తున్నా సార్. సార్ నేను ఒకటే సార్ కోరుకునేది, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకండి సార్.